ఉన్నారు ప్రభు, ఇచ్చి ఉన్నారు కనుక అతి స్థితిలో మనం ఉండాలని మనము దేవుని వాక్యం ద్వారా కట్టబడాలని దిద్దబడాలని మనకు తెలియపరుస్తూ ఉంది. పిల్లలు చూడండి, మనము సంఘంలో కూడా లేక ప్రతిరోజు మన దినదిన మన జీవితాలు ఎలా ఉండాలి, ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలి, ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలని మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నట్లయితే చూడండి, ఒక విశ్వాసి కరుణించే హృదయం కలిగి ఉండాలి. కరుణించే హృదయం కలగకుంటే ఏమవుతుంది, మనకు గ్రంథంలో చూపించినాడు దేవుడు. ఆ యొక్క ధనవంతుడు కరుణించలేకపోవటం వల్ల బీదలాజరును ఆ కురుపులతో ఆ నడవలేని ఆ బీదలాజరును, ఆకలితో అలమటిస్తున్న ఆ బీదలాజరును ఈయనకు విస్తారమైన పంటలు పండినాయంట, సమృద్ధిగా కొట్లలో చిన్న కొట్లు అని బాగా పండిందని ఆ కొట్లను పడేసి పెద్ద కొట్లను తయారు చేసి వాటిని అంతటను ఫుల్లుగా చేసుకున్నాడు. ధనాధారంతో ఈ యొక్క ధనధాన్యంతో బాగా చేసుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు ఈ యొక్క ధనవంతుడు. కొంచెమైనను ఆ ధనవంతుడిలో కరుణించే స్వభావం లేకపోవటం వల్ల తన ఆస్తి తను అనుభవించినా కూడా దేవునికి కోపం వచ్చింది. దేవుని ఉగ్రతలో పడి నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. తన ఆస్తి తను తిన్నాడు. ఆ బయట ఉన్నటువంటి ఆ లాజరును ఆ ఆకలితో అలమటిస్తున్న ఆ కురుకులతో కుక్కలు లాగుతున్నాయి, లేవలేని స్థితిలో వాకిట్లో పడి ఉన్న అతనిపై కొంచెము కరుణించలేకపోయినాడు. దానివల్ల దేవునికి కోపము అతని పాతాళముకు వేసేసినాడు, ఆ నిత్య అగ్నిగుండంలో వేసేసినాడు. అదే ఈయన కూడా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఆయన అక్కడ చేసినాడు. అదే లాజరును అబ్రహాము రొమ్మున కూర్చొని నెమ్మది పొందుతూ ఉన్నాడు. అది చూశాడు ఈ యొక్క ధనవంతుడు. అబ్రహమా ఆ లాజరును పంపించాయా, ఈ యొక్క స్థితిలో నేను ఉండలేను, ఒక్క నీటి చుక్క తన ఏదితో నీటి చుక్కలన్నా పంపించు నోట్లో ఇవ్వనికి అంటే నాకు మీకు ఆధారం కుదరదని చెప్పాను. ఎందుకంటే ఈ కరుణించే తత్వం మనలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు ఎంత కరుణ కలిగి ఉన్నాడు ఆయన, కరుణామయుడు ఆయన. అవన్నీ మనకు క్రీస్తు ప్రభువు చక్కగా మనకు చూపించాడు ఆయన. ఎంత కరుణామయుడు ఆయన. చనిపోయే కుటుంబాలను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయి కన్నీరించేది. ఆ ఇంటికి పోయి ఆ ఒక్కరైనా కుమారుడు చనిపోయినా, ఒక్కరైనా ఆ యొక్క కుమార్తె చనిపోయినా ఆ కుటుంబానికి దగ్గరికి కన్నీళ్ళు ఇచ్చి మళ్ళీ వారిని ఓదార్చి కరుణించి వారిని మళ్ళీ బ్రతికించినట్టుగా మనము చాలా చూస్తాము. అలాగే పుట్టివారిని లేపినట్టుగా, గుడ్డివారికి చూపించినట్టుగా, కుష్టి రోగులను ఎంతోమంది దయ్యాలు పట్టిన వారిని వినిపించారు. ఇదంతా కరుణ, దయా కలిగిన తండ్రి, కరుణ కలిగిన దేవుడు, ఎంత ప్రేమామూర్తి ఆయన. ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో, నా పిల్లలలో అనగా నా రక్తం ఇచ్చి కొన్న పిల్లలు, నన్ను అంగీకరించిన పిల్లల్లో నేను చూడాలి అని దేవుని ప్రణాళిక ప్రకారం ఆ నిత్యత్వంలో నా ఎదుట అంత మంచి బిడ్డగా కనపడాలి, ఏ తప్పు మీ అందుకు ఉండకూడదు అని దేవుడు కోరుతూ ఉన్నారు పిల్లలు. కనుక అటు స్థితిలో మనము ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం కరుణించే విశ్వాసిగా లేక కరుణించే పిల్లలంగా ఉండాలి. ఈ కరుణ లేని విశ్వాసిగా, కరుణ లేని పిల్లలంగా ఉంటే మనకు మాదిరి ధనవంతుడు లాజరు జీవితంలో ఏం జరిగిందో మనకు చూపించారు. అలాగే చూడండి, మనము బాధ్యత కలిగిన విశ్వాసిగా మనము ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. బాధ్యత, మనకు బాధ్యత పెట్టినాడు దేవుడు. ఏ బాధ్యత పెట్టినాడు? నలుదిక్కులకు వెళ్ళి నా రాజ్య సువార్త, నా శిలువ సువార్త, నా శిలువలో పడినటువంటి పాటలు వ్యర్థం కాకుండా మీరు
నలుదిక్కులకు వెళ్ళి దేవుని సువార్త, పరలోక రాజ్యపు విషయాలు చెప్పండి. క్రీస్తు ప్రభువారు మీకోసమే ప్రాణం పెట్టాడని చెప్పండి, మీకోసమే తిరిగి లేచారు, మనల్ని కూడా మళ్ళీ తిరిగి లేపబోతున్నారు, ఇలా చెప్పండి అని మనకు బాధ్యత పెట్టారు. అలా మనం కూడా బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉండాలి. బాధ్యత లేని విశ్వాసిగా కూడా ఉండకూడదు. బాధ్యత కలిగిన పిల్లలుగా ఉండాలి. ఆయన చెప్పిన పనిలో మనము కొంచెమైన బాధ్యత కలిగి మన ఎరుగు పొరుగు వారికి అయితేమి, మన రక్త సంబంధికులు అయితేమి, అలాగే ఎవరైనా కొత్త వారిని మాటలు కలిపి క్రీస్తు ప్రేమను తెలియపరిస్తే తప్పేం లేదు. ఖచ్చితంగా మారదని మనమైతే చెప్పాల్సిన అవసరం లేదు. మార్గము, ఒక సత్యంలో నడవడానికి మార్గము చెప్పచ్చు. నేను లేదు మీ దేవులను విడిచిపెట్టండి, మా ప్రభువులకి రాని అని అయితే చెప్పకూడదు. కానీ నిజమైన సత్యమైన మార్గము అది ఒక క్రీస్తు ప్రభువారమ్మ అని మనము చెప్పచ్చు. ప్రాణం పెట్టినవాడు ఆయనే, తిరిగి లేచినవాడు ఆయనే, సర్వ సృష్టిని సృష్టించినవాడు ఆయనే, సృష్టిని నడుపుతున్నవాడు ఆయనే. మన మన జీవ మరణాలు కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. నువ్వు బ్రతకాలన్నా లేక నువ్వు మరణం అవ్వాలన్నా ఆయనే. అన్నీ కూడా ఆ సృష్టికర్తను మనము తెలియచెప్పే పిల్లలుగా ఉండాలి. పిల్లలు ఇలాగ బాధ్యత కలిగిన పిల్లలుగా ఉండాలి. అలాగే మనము ఆత్మలు సంపాదించే విశ్వాసిగా లేక ఆత్మలు సంపాదించే పిల్లలముగా మనము ఉండాలని దేవుని వాక్యము మనకు తెలుస్తుంది. ఆత్మలు సంపాదించే పిల్లలుగా ఉండాలి, కానీ ఆస్తులు సంపాదించే పిల్లలుగా ఉండకూడదు. ఈ లోకంలో పిల్లలను పెంచేదే విశ్వాసంలో సైతము ఏం జరుగుతుందంటే ఆస్తులు కూడబెట్టుకొని ఆస్తులు సంపాదించే పిల్లలుగా తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటి మించింది రక్షణకు మించిన ఆస్తి లేదని ముందుగా మన పిల్లలకు, మన కుటుంబంలో విశ్వాసమైన మన కుటుంబాల్లో మన పిల్లలకు చెప్పాలి. ఏదైనా నువ్వు ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు, చివరికి సృష్టికర్త ఎంతకు మన గురి ఆయనే మనం సృష్టించాడు, నడుపుతున్నది ఆయనే, సృష్టించింది ఆయనే, సమస్తము ఆయన. ఒకనొక దినము ఈ భూమి అంతా నాశనమై లయమైపోతుంది. అప్పుడు తండ్రి రాజ్యం ఒకటి మనం చూస్తాము, ఆ క్రీస్తు ప్రభువారి రాజ్యము చూస్తాము అని చెప్పాలి. ఇప్పుడు సొలొమోను రాజు గారు తండ్రి దావీదు గారు ఎంత ఆస్తి ఉన్నా కూడా తన కుమారునికి సత్యం చెప్పి ఆయన చివరి దినాల్లో సత్యం చెప్పి ఆయన మరణించినట్టుగా మరణపు పడకలో ఆ పడకలో అంత మరణం అవుతాడు. ఆ పడకలో మంచి గోడ తీసి ఆయన చనిపోయినట్టుగా చూస్తాము. ఆయన రాజు, ఆయన చాలా కూడబెట్టాడు. వజ్ర వైద్యురాలు ఇంకా ఆయన దగ్గర లేనినట్టు ఏమి లేదు. బంగారుతోనే పెద్ద మందిరం కట్టాడు ఆయన జెరూసలేములో. అట్టడికి నాయన సమస్తము కూడబెట్టాలని తిరిగి కాదు ఆనందంగా చెప్పలే, సత్యం చెప్పాడు, క్రీస్తు ప్రేమను చెప్పాడు, ఈ సృష్టి ఎలా కలిగింది, ఎలా అర్థమవుతుంది అన్నీ చెప్పి జాగ్రత్తమైన దేవుని ఎత్తు పరిస్థితిలో మీరు ఉండవద్దు, ఆయన సత్యంలో వద్దు, ఆయన విడిస్తే నిన్ను ఆయన విడుస్తాడు అని చెప్తాడు. కాబట్టి మనము ఇట్లా తన కుమారుడికి ఆత్మీయమైన ఆత్మను సంపాదించే పోదే దావీదు గారు చేశారు. ఇంకా ఆస్తు గొప్పైనా నేను చాలా వజ్రవైద్యాలు కొట్టేసి పెట్టాను, నువ్వు కూడా బాగా సంపాదించాలని చెప్పాలి. ఇలాంటి భక్తుల జీవితాలు మనం నెమరు వేసుకోవాలి. ఈ కాలంలో పిల్లలను ఎల్కేజీ నుండి వాళ్ళు చదివిస్తూ ఉంటే రేపు కాలానికి ఒక కట్నమో లేకపోతే ఒక మంచి ఉద్యోగం అవుతుందనో ఆలోచనలోనే పెంచుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చిన తప్పు లేదు, ఏం లేదు. కానీ మొదటిది సత్యమైంది, నిజమైంది పిల్లలకు చెప్పాలి. ఇది లేకుంటే నీవు ఏమీ లాభం లేదు. ఆయన రక్షణ లేకుంటే ప్రయోజనం లేదు నా కుమారుడు కుమార్తె. అందుకే దేవుని వాక్యము, ఒకడు 100 మంది పిల్లలను కని వాడు లోకమంతా సంపాదించుకొని ఏమన్నాడంటే 100 మంది పిల్లలు కన్నా లోకమంతా సంపాదించుకున్న క్రీస్తులో లేకుండా చనిపోతే వాని జీవితము వ్యర్థము, వాని జీవితం కన్నా పడిపోయిన పిండము గతి మేలు
అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మనము ఆస్తులు సంపాదించే పిల్లలంగా విశ్వాసులంగా కాక ఆత్మలు సంపాదించే విశ్వాసిగా పిల్లలంగా మనము బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రతిరోజు మనము విశ్వాసంలో, ప్రతిరోజు వాక్యం ద్వారా విశ్వాసంలో కట్టబడాలి. ప్రతిరోజు వాక్యం ద్వారా విశ్వాసంలో కట్టబడాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, చేరువచ్చిన నుంచినందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి ఆయన విలువైన మాటలు కొన్ని మనం ధ్యానించుకున్నామండి. అపొస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనిక పత్రికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చదువుకుందామండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రతి విషయంలో ప్రియుల, ప్రతి విషయంలో మేలైనా చెడ్డైనా మంచైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు క్రీస్తునందు, అది మన విషయాలలో దేవుని చిత్తము. క్రీస్తునందు ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అది ప్రతి విషయంలో యోగు గారు మంచి జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, చెడ్డ జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును మహిమపరిచినాడు. అలాగే ప్రతి విషయంలోని వ్రాయబడుతూ వచ్చినది కనుక ప్రతి విషయంలో మనము దేవునికి భయము భక్తి కలిగి శ్రద్ధాశక్తులతో మనము ఎదగాలి, ఈ లోకంలో బ్రతకాలి, మంచి సాక్షిగా బ్రతకాలి, క్రీస్తు పిల్లలుగా బ్రతకాలి. ఆ క్రీస్తుకు సాక్షిగా మన జీవితం ఉండాలంటే ఆయన ఎంత మాదిరిగా మనకు చక్కని మాదిరి పెట్టినాడు. భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆయన క్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా మనకు గొప్ప మాదిరి పెట్టినాడు. మనము ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలో వాక్యం ద్వారా మనకు తెలియపరిచినాడు. కనుక మనము అట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడినాము, ఆయన కోసమే బ్రతుకుతున్నాము. ఎందుకంటే ఇచ్చింది జీవితం ఆయనే కనుక ఆయన కోసం బ్రతికే పిల్లలుగా మనం ఉండాలని దేవుని చిత్తం. ప్రియులారా, మన సొంత ఆలోచన, మన ఇష్టానుసారమైన జీవితం బ్రతకకుండా దేవుడు చెప్పినట్టు ఆ దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా మన మంచికే ఉంటాయి. దాంట్లో చెడు ఎత్తుకులాడినా కూడా మనకు కనపడదు. కనుక ఆయన చిత్తంలో బ్రతికితే మనకు మంచిదే. ఇక్కడ మంచిదని పరలోక రాజ్యంలో ఇంకా మనకు అక్కడ అసలైన ఆశీర్వాదం. అనగా ఈ యొక్క ఆశీర్వాదం అనగా మనకేదో ఈ లోకంలో మనకు పొలాలు ఉండటం కానీ, లేక ఆస్తులు, భూములు, ఆస్తి అంతస్తులు, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ధనం కానివ్వండి, వెండి బంగారాలు, ఇది మాత్రమే ఇస్తేనే మనము ఆశీర్వదించబడినట్టు లేక దీవించబడినట్టు అని క్రైస్తవ్యంలో కూడా, అంటే ప్రభువు నమ్మిన పిల్లల్లో కూడా ఈ యొక్క అపోహ ఉంటుంది. ఇది నిజము కాదని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము, అది ఐశ్వర్యము ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం కాదు. ఐశ్వర్యం ఉంట, ధనం ఉంట దేవుని ఆశీర్వాదం కాదు. ఆయన రక్షణ పొందుకొని, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా, ఆయన రక్షణ పొందుకొని, అనగా నిజమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి, ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికినటువంటి క్రీస్తు ప్రభువారు అని మనము ఆ నిజమైన దేవునిలో మనం ఉన్నట్లయితే, ఆ సత్యంలో మనం ఉన్నట్లయితే, ఆయన కోసం మనం బ్రతికినట్లయితే, అప్పుడు అది నిజమైన ఆశీర్వాదంగా మనకు కనపడుతుంది ప్రియులారా. కనుక ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, అది ఈ యొక్క భౌతికమైన ఆశీర్వాదం. అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం భౌతికంగా ఆశీర్వాదం, అది శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం. మనకు
ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యం చేరుట, ఆయన రక్షణలో ఉండుట, మనము పవిత్రంగా బ్రతుకుట. పవిత్రంగా బ్రతుకుటే అన్నిటికీ మించినటువంటి ఆశీర్వాదం. అది ఆయన రక్తంలో కడగబడి యథార్థంగా ఆ పాపాన్ని తీసివేసి పవిత్రంగా బ్రతుకుట నిజమైన ఆశీర్వాదం. అందుకే మన భక్తులంతా కూడా చక్కగా తెలియపరిచినారు. దావీదు గారు కానివ్వండి, తన కుమారునికి ఇలాంటి బోధనే చేసినాడు ఆయన. నాయన నీకు ఏదో రాసులుగా వజ్రవైడూర్యాలు కూర్చోబెట్టాను, వెండి బంగారం మస్తుగా ఉంది, అనుభవించని దావీదు గారు తన కుమారునికి చెప్పట్లేదు. నాయన సృష్టికర్త అయిన దేవునికి ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం బ్రతుకు. నువ్వు ఆయనను విడిచిపెట్టినట్లయితే నిన్ను ఆయన విడిచిపెడతాడు. నువ్వు ఆయనను గుర్తెరిగి బ్రతుకు, జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పినాడు. అలాగే అబ్రహాం కానివ్వండి, యాకోబు, ఇస్సాకు, యేసు, ఇలాంటి వారంతా కూడా గొప్పదైన భక్తులంతా కూడా, యోగు గారు కానివ్వండి, స్త్రీలలో తీసుకుంటే ఎస్తేరు, రూతు, ఇంకా అలాగే ఊదాపొడి అమ్ముకునేటువంటి ఏం పేరు ఆమె పేరు, ఆమె కూడా నీతిమంతురాలు, భక్తురాలని మనకు తెలియపడుతూ వచ్చింది గ్రంథంలో. కనుక వీరంతా కూడా దేవునిలో భయభక్తులు కలిగి బ్రతికినటువంటి వారు, ఈ లోక ఆశలు వదులుకున్నటువంటి వారు, పరలోక రాజ్యంలో గురిగా పెట్టుకొని అక్కడికి వెళ్ళాలనే కాంక్షతో బ్రతికినటువంటి వారు. దావీదు గారు ఇదో ఇంత ఉంది, చాలా ఉంది అని చెప్పలేక, నీవు దేవుని భయంతో బ్రతకమని చెప్పినాడు. ఆయన రాజు ఎంతైనా కూడబెట్టిండొచ్చు, ఎంతో బంగారం కూడా ఆయన దగ్గర ఉండి ఆ యొక్క మందిరాన్ని కట్టడానికే బంగారం అంతా, ఆ మందిరం కట్టడానికి ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా సిద్ధపరిచినారు. ఎందుకంటే నీవు కట్టకూడదు నాయన, నీవు రక్తము చాలా వర్తించినావు, చాలా యుద్ధాలు చేసినావు, నీ కుమారుడు కడతాడు అని చెప్పేస్తే అప్పుడు దావీదు గారు సమస్తము కూర్చోబెట్టి తన కుమారునికి అప్పచెప్పి మందిరం కట్టని, బంగారుతో మందిరం కట్టినాడు. ఆయన బంగారుతో కట్టినప్పటికీ అక్కడ ఆయన బంగారు మన హస్తకృతాలతో చేసినటువంటి ఆలయంలో ఆయన ఉండడు. ఎక్కడ ఉంటాడు మరి అంటే మన హృదయాలలోనే ఉంటానని దేవుడు చెప్పినాడు. మీ యొక్క హృదయాలే నాకు ఆలయాలు, మీరే నాకు నేనుండే చోటు అని చెప్పినాడు. అలాగే మీరే నా ఆస్తి, నా స్వాస్థ్యము, అంతా మీరే అని దేవుడు చెప్పినాడు. మనం కూడా భక్తులు కూడా నా కొండ కోట సమస్తము మీరే అని ప్రభు వారి గురించి మాట్లాడుతూ వచ్చినారు. కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయన రక్షణలో ఉండి, అది నిజమైన మనకు ఆశీర్వాదంగా దేవుడు మనకు భక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక మనము ఆత్మని పరిస్థితిలో ఉండాలి. ఆత్మకూడదు. ఆత్మ మన ఆత్మను కానివ్వండి, ఇంకొకరిని బాధపెట్టి వారి ఆత్మను కానీ ఆత్మ ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. మాకు ఆ మందిరాల్లో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, పెద్దలే కానీ పిల్లలే కానీ ఇంకొక వ్యక్తిని ఆత్మీయంగా దెబ్బతీసినా కూడా చాలా ఆత్మను అది ఆడకూడదు. వీలైతే ఆత్మను ఉజ్జీవింపచేయాలి, లేవనెత్తాలి. రగులుకొని ఆత్మ ఉజ్జీవంలోకి వెళ్ళి ఆత్మను కావాలంటే పట్టాలి, కానీ ఆత్మను ఆపకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పినారంటే, మిమ్మల్ని చేపలు పట్టేవారి కాదు, మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, మిమ్మల్ని ఆత్మను పట్టే పిల్లలుగా మిమ్మల్ని తయారు చేస్తానని నిజంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను పట్టే జాలను తయారు చేసినాడు. మనుషులను పట్టే జాలనుగా తయారు చేసినాడు ఆయన శిష్యుల్ని. తన కోసం ప్రాణం పెట్టిన దాని ద్వారా ఆ క్రీస్తు శ్రమలను వివరించి సువార్తగా చెప్పి, ఆ క్రీస్తు మహిమను తెలియపరిచి, ఆ సువార్త ద్వారా ఎంతోమంది జీవితాలను కట్టి ఆత్మను రక్షించే పిల్లలుగా, మనుషులను రక్షించే పిల్లలుగా వాళ్ళ జీవితాలను ప్రభు కోసమే అంకితం చేసినారు పిల్లలు. కనుక మనము ఆత్మకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మాట చూసుకున్నాం. చూడండి,
మెసేజ్ రాసినటువంటి 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరిచిన దేవుడు ఎలా ఉండాలని దేవుడు మనము ముందుగా సిద్ధపరిచినారు యేసుక్రీస్తు వారిలో. అనగా మనము సత్క్రియలు చేయుటకై మనము ఈ యొక్క లోకంలో మనము పుట్టించినాడు దేవుడు సత్క్రియలు చేయడానికి. అందుకే మనకు ఇచ్చినటువంటి ఆత్మ కూడా యథార్థవంతమైన ఆత్మ ఇచ్చినారని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉండేది. యథార్థవంతమైన ఆత్మని ఇచ్చారు మనకు. కనుక ఆ యథార్థవంతమైన ఆత్మ మళ్ళీ కలుషము కాకుండా మనము మళ్ళీ యథార్థవంతమైన ఆత్మనే దేవునికి అప్పచెప్పుకునే పిల్లలుగా మనము ఉండాలని వాక్యం వివరిస్తూ ఉంది. అలాగే చూడండి, మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తులో మనము సృష్టించబడిన వారమై ఆ దేవుడు చేసిన లేక తండ్రి చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని అయి ఉన్నాము. కనుక ప్రియులారా, మనము మంచి క్రియలు కలిగి ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని, పాపమైన మనము పడిపోయిన మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మళ్ళీ మనకు జీవితాన్ని ఇచ్చినారు. ఆ పాపము కొరకు తీసివేసి కొత్త జీవితం, నూతన జీవితం మనకు విశ్వాసమే కాక, వారాలలో ఒక్కరోజు విశ్వాసమే కాక, ప్రతిరోజు విశ్వాసాన్ని, ప్రతిరోజు వాక్యంతో కట్టబడే దిద్దబడే మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రతిరోజు విశ్వాసం లేక వారానికి ఒక్కరోజు విశ్వాసం అన్నట్టుగా మనము ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు విశ్వాసము కలిగి ఉండాలి. వాక్యము వినాలి. వాక్యంలోని మర్మములు లేక వాక్యంలోని అర్థాలు తెలుసుకోవాలి. కొన్ని అర్థం కావు. అర్థం అవటకు దేవుణ్ణి ప్రార్థించాలి, అడగాలి, జ్ఞానం అడగాలి. సొలొమోను రాజు గారు అని అడిగినాడు, నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని ఏలు అన్నప్పుడు, నేను రాజ్యం ఏలుట నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు అన్నాడు. లేదా నా శత్రు రాజులను సంపు, లేక నాకు ధనధాన్యములు ఇవ్వు, వెండి బంగారాలు ఇవ్వు అని ఆయన ప్రార్థన చేయాలి. నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అన్నందుకు దేవుడు జ్ఞానంతో పాటు ఈ లోక సంబంధమైన ధనము, వెండి బంగారాలు కూడా ఆయనకు ఇచ్చినాడు. దానితో పాటు సమృద్ధి కూడా ఇచ్చినాడు. కనుక మనం అడిగేది దేవుని చిత్తమైతే ఆయనకు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అది ఒక సొలొమోను రాజు గారిలో మనము చూసినాం. అడిగింది ఒకటైతే ఎక్కువగానే ఇచ్చినాడు ఆయన, జ్ఞానంతో పాటు ఇంకా ఎక్కువ ఇచ్చేసినాడు. అదేనమాట మన దేవుని గొప్పదైన మనసు ప్రియుల. అందుకు ప్రతిరోజు మనం విశ్వాసంగానే ఉండాలి. ప్రతిరోజు వాక్యంతో నేర్చుకుంటూ, విశ్వాసంలో బలపడుతూ, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ గురిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు, వదలకూడదు. పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ఉండాలి. ఆ బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అతను కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవడో ఒకడు రాకపోడా నా జీవితాన్ని మామూలు జీవితంగా చేయకపోవడాన్ని 38 సంవత్సరాలు కనిపెట్టుకోవడం అంటే మాటలు కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికైనా ఈ లోకంలో చేయాల్సిన పని అంతా తండ్రి పని చక్కగా చేసి చక్కని ఆత్మను మళ్ళీ తండ్రికి అప్పచెప్పుకున్నాడు. ఆయన 38 సంవత్సరాలు ఓర్పు కలిగి ఉన్నాడట. చూడండి ఎంత ఓర్పు గురించి ఆయనను వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఓర్పు కలిగి ఉండాలి. మనకిచ్చిన జీవితం అంతా కూడా ఓర్పు, పట్టుదల కలిగి, ఆ నిరీక్షణను, ఆ గురిని మట్టుకు విడిచిపోకూడదు. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రోగి, పక్షపాతంతో పడిపోయినటువంటి ఆ రోగి మాదిరి ఓర్పు కలిగి ఉండాలి అని మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. అలాగే చూడండి, మనము ప్రతిరోజు వారానికి మాత్రమే విశ్వాసం కాక ప్రతిరోజుగా విశ్వాసంలో మనము అనుభవ జ్ఞానం కలిగి బలపడుతూ ఉండాలి. మనం ఏదో పండగలకు కొంతమంది ఉంటారు విశ్వాసులు, రచన తీసుకుంటారు. పండగలకు మాత్రమే వస్తారు వాళ్ళు వారానికి కూడా రాదు. పండగలకు వచ్చే విశ్వాసి. మన ప్రభు
పుట్టినప్పుడు ఇలాంటి పండగలకు వచ్చే విశ్వాసులు ఉంటారు. ప్రతిరోజు మనకు క్రీస్తులో పండగ అయిపోయింది. ప్రతిరోజు క్రీస్తులో పండగ, ప్రతిరోజు వాక్యంతో ఆనందమే. కనుక వాక్యంలో ప్రతిరోజుగా మనం పండగలా ఉండాలి. కానీ ఎప్పుడో వచ్చే పండగలకు వచ్చే విశ్వాసిగా కాక ప్రతిరోజు పండగల ఫీల్ అయ్యే విశ్వాసిగా ఉండాలని మనకు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే ప్రియులరా, ప్రకటించే విశ్వాసిగా మనం ఉండాలి. మనకు దేవుడు చెప్పింది అదే కదా బాధ్యత. నా యొక్క రాజ్య సువార్త అనగా క్రీస్తు రాజ్యం అనగా పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్య సువార్త ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆ కలువరి శిలువలో మన పాపాలన్నిటి విషయమై ఆయన నింద వేసుకున్నాడు. ఆయన పాపమైనాడు, శాపమైనాడు, మోసినాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, దేవుడి కుమారుడు వెనుక తిరిగి లేచినాడు. ఇదంతా ప్రకటించే పిల్లలుగా మనము ఉండాలి. ఆయన మరణము మనమంట ప్రచురం చేసే పిల్లలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రకటించాలి ప్రియుల, ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాక్యమే మనకు రాయబడుతూ వచ్చినది. ప్రతిరోజుగా కూడా ప్రకటించే పిల్లలుగా ఉండాలి. ఆయన వాక్యము ప్రచురణ, ఆయన మరణమును ప్రచురణ చేసే పిల్లలుగా ఉండాలి. ఆయన మరణమును వివరించే బిడ్డలుగా ఉండాలి. ప్రకటించాలి. ఆత్మల కోసం భారం కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలులాగా, స్టెఫనులాగా ప్రకటించి క్రీస్తుకు వైపుకు ఒక్క ఆత్మ ఆయన సన్నిధిలో పెడితే కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుడు సంతోషిస్తాడంట. కనుక ప్రకటించే పిల్లలంగా ఉండాలి. కానీ మనము పడిపోయే పిల్లలంగా లేక పారిపోయే పిల్లలంగా ఉండకూడదని మనకు గ్రంథంలోనే మనకు వివరిస్తూ ఉంది. కనుక మనము మండే మనము ఒక సండే మాత్రమే, ఒక ఆదివారం మాత్రమే మనం విశ్వాసంగా కాక, అలాగే ఆదివారం మాత్రమే నామకార్థపు విశ్వాసం కాక, ఆదివారం మాత్రమే నామకార్థపు విశ్వాసం కాక, సండే రోజు విశ్వాసిగా కాక, ఒక మండే విశ్వాసిగా, ఒక మండే దేవుని ఆత్మతో దేవుని వాక్యంతో మండుతున్న నీవు ఇంకొకరిని మండించే విశ్వాసిగా ఉండాలి. ఒక కొవ్వొత్తి ఉంది, వెలిగించబడి నీ చేతిలో ఉంది, దాన్ని ఇంకొకరు నీ చేతిలో నుంచి ఇంకొకరికి వెలిగించే మండే విశ్వాసిగా మనము ఉండాలని మనకు గ్రంథం అంతా కూడా మనకు వివరిస్తూ ఉంది. కనుక ఒక మండే విశ్వాసిగా, ఒక ప్రకటించే విశ్వాసిగా, ప్రతిరోజు ఒక విశ్వాసంలో పండగలకు వారానికి ఒకసారి నామకార్థము భక్తి కాకుండా అలాంటి విశ్వాసం కాకుండా ప్రతిరోజు విశ్వాసిగా ఉండాలి. అలాగే ఆత్మను సంపాదించే విశ్వాసిగా పిల్లలంగా, బాధ్యత కలిగిన విశ్వాసిగా, బాధ్యత కలిగిన పిల్లలంగా, కరుణ కలిగే విశ్వాసిగా ప్రభువు వారి వలె మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియబడుతుంది. అటు స్థితిలో మనము దేవుని వాక్యాలతో, దేవుని మాటలతో, భక్తుల జీవితాలతో, ప్రవక్తల మాటలతో మనము సరి చేయబడుతూ మన జీవితాలను సరి చేసుకుంటూ దిద్దుకుంటూ, లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. విశ్వాసంలో సైతం, రక్షణలో ఉన్న వారిలో సైతం, ఎందుకంటే మానవ శరీరం ధరించుకున్న పాపపు స్వభావం కలిగిన శరీరం ఇది. ఎంత రక్షణ ఉన్నా దావీదు గారికి రక్షణ లేదా? ఒకప్పుడు పోగొట్టుకున్నాడు, మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. అలాగే సొలొమోను గారిలో రక్షణ లేదా? చివరి టైంలో ఆ రక్షణకు కొంచెం భంగం కలిగేలా విగ్రహారాధనకు, భార్యల కోసమై, ఉపపత్నుల కోసమై విగ్రహారాధనకు వెళ్ళారు. ఇలాంటి భక్తుల జీవితాల ద్వారా మనము కట్టబడుతూ రావాలి. అందుకే దేవుడు గ్రంథంలో రాయించినాడు. ప్రతి విషయంలో, ప్రతి భక్తుల్లో, ప్రతి ప్రవక్తలో, యేసుక్రీస్తు వారి జీవితంలో లేక తండ్రి అయిన దేవుని ఆలోచనలు ఎన్నో రాయించినాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం కట్టబడుతూ, దిద్దబడుతూ, నేర్చుకుంటూ చక్కగా ఎదగాలి. వాక్యమందరి ఎలా ఉండాలంట? మీరు ఆ యొక్క మాట గుర్తుకు రావట్లేదు. వాక్యమందరి మరి మనము పరవంత జీవితాలుగా, భాగ్యవంతులుగా, వాక్యంలో మనమంట భాగ్యవంతులుగా ఉండాలి. ఆస్తిపాస్తులు, ఇల్లు, పొలాలు ఇవి కాదు భాగ్యం.
ఆ వాక్యములో మనము భాగ్యవంతులుగా క్రీస్తుని తెలుసుకున్నట్లో, ప్రభువును తెలుసుకున్నట్లో, తండ్రి అయిన దేవుని తెలుసుకున్నట్లో, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మకార్యాలు తెలుసుకున్నట్లో భాగ్యవంతులుగా ఉండి మీరు కట్టబడి ఇంకొకరిని కట్టాలని దేవుని వాక్యం వివరిస్తుంది ప్రియుల. కనుక ఇటు స్థితిలో మనం అందరము ఉండం కాక, అటు జ్ఞానం దేవుడు అందరికీ దయచేయను కాక, ఆయన చిత్తంలో మనం అందరము ఎదుగు గాక, దేవుడు ఇలాంటి జ్ఞానం అందరికీ గ్రంథంలో నుండి అందరికీ నేర్పించును గాక, నేర్పించిన జ్ఞాన ప్రకారము మనం అందరము దిద్దబడి నడుచుకుని గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తను వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.